చేద్దాం ఊబర్. పెద్ద మరి ఆఫీస్ ఇది, చూడ్డానికి కూడా మంచి లోపల అట్మాస్ఫియర్ మంచిగా ఉన్నది. చెట్లు గిట్లు మంచిగా పెట్టిల్లో బాగున్నది ఆఫీస్. దాని లోపల లిఫ్ట్ స్పీడు, లోపల అపార్ట్మెంట్ క్రేజీ ఉండే. ఫ్యాన్ అయిపోయినా నేను. మా రోజు ఈ టైం వరకు ఒక 300-400 మిగులుతుండే నాకు. 300-400 మిగులుతుండే ఈ టైం వరకు. ఏదో పని ఉన్న లెక్క పోతానే నేను, మరి దింపినా మళ్ళీ ఏదో ఉరుకుతానే నేను. కానీ ఇటువంటి టైం వేస్ట్, మరి పోవాలి, ఇట్లనే పోవాలి నేను. ఆల్రెడీ సగం దినం మీద నాది 11 అవుతుంది టైం. భయపడ్డం ఇట్లా చెప్పానంటే కథం, నిన్ను వడదరాలు. ధైర్యంగా ముందరికి వెళ్ళిపో. వీడిని నా ముందడికి వచ్చిందంటే వీడిని పట్టుకొని వేస్ట్, వీడి దగ్గర ఏం వర్కౌట్ కాదు నాకు అని చెప్పాను. హే హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చేయడం బాగా అవుతుంది. ఏదైనా పెద్ద రేటు పడితే పోదామని చెప్పానని చూస్తాను. ఇంకా బయటికి వెళ్ళలే, రూములనే ఉన్నాయి. ఇంకా రైట్ పడితే బయటకు పోదామని చెప్పి చూస్తాను. 64 రూపాయలు ఒకటి పడుతుంది, కానీ మినిమం ఒక 100 పైన పడ్డాక స్టార్ట్ అవుతాయి కదా. 7 గంటలకు పోదాం అనుకున్నా, కరెక్ట్ 7:57 అవుతుంది. స్టిల్ ఇంక ఇంట్లోనే ఉన్నాను నేను. పడతలేవు, పెద్ద రేట్లు ఏం పడతలేవు. నేను అడుగు ఇంట్లో నాడు అనిదా, నడు రా, నేను డోర్ పెడతా, నడు దా, నడు ఇంట్లో నాడు, నడివే ఇడిపోతాను రా. అది మళ్ళా అది మనీలు కదా, దాంతో పరిశాన్ నాకంతా. కాసి ఇప్పుడు 8:30 అవుతుంది టైము. నానగ్రామ్ కూడా ఒక రైడ్ పడ్డది. 400 మీటర్స్ ఉండే పికప్. కస్టమర్ని పిక్ చేసుకొని నానగ్రామ్ కూడా పోయిన తర్వాత ఏమైతే అదవుతుంది, చిన్నదో పెద్దదో అక్కడ బయటపడతా. ఇలా మొత్తం నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది. నాకు డైరెక్ట్ ఇవాళ సంపాదించుకోవాలని ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు నా మైండ్లోకి వెళ్ళి. 7 గంటలకు బయటికి వెళ్తే 8:30, గంటన్నర. లొకేషన్లో ఉన్నాం మేడం. ఓకే మ్యామ్, వస్తున్నా బ్రో, 1 minute అన్నది. ఎంత లేట్ అన్నా కానీ ఇక చూసి ఓపిక చచ్చిపోయింది. ఇది కూడా క్యాన్సిల్ అయితే ఉన్న 150 రూపాయలు పోతుంది. 150 రూపాయలు వస్తాయి దీనికి అని అనుకుంటానా. మరి కరెక్ట్ ఆడికి 150 వస్తాయా, మరి కట్టింగ్ 130, 140 అయితే రావు, కానీ 140 చేంజ్ వస్తాయి ఎంత తక్కువ వచ్చినా కూడా. A few moments later. నానగ్రామ్ కూడా నుంచి గచ్చిబౌలికి ఒక రైడ్ పడ్డది, 60 రూపాయలు రైడ్ అంతే. ఇక్కడికి వచ్చి ఛాన్స్ అయిపోతాను నేను. ఇంకెంతసేపు ఖాళీగా ఉండడు, ఏదో ఒకటి పోదామని చెప్పానని గచ్చిబౌలికి పోతాను. గచ్చిబౌలి పోయిన తర్వాత చూద్దాం, గచ్చిబౌలి నుంచి ఏమన్నా వర్కౌట్ అవుతానో లేదో చెప్తా. గచ్చిబౌలిలో కూడా ఇట్లనే కూర్చున్నాడు అవుతుందా, లేకపోతే గచ్చిబౌలి పోయినాక పడుతుందా అని చెప్పి చూడాలి. నేను ఎప్పుడు వచ్చినా పొద్దున టైంలో ఇటు నానగ్రామ్ కూడా వచ్చినా గచ్చిబౌలికి పోలే. సో ట్రై చేద్దాం, నాకు కూడా తెలుస్తుంది. గచ్చిబౌలికి పోతే పడతానే లేవా, గచ్చిబౌలిలో సైలెంట్ కూర్చోబెడుతుందా తెలుస్తుంది నాకు కూడా. ఓకే వర్కౌట్ అవుతుంది, మంచి పెద్ద పెద్ద రైడ్లు పడతాను అని చెప్పానంటే రేపు రోజులు కళ్ళు మూసుకొని గచ్చిబౌలికి పోవచ్చు నేను. నేనేం భ్రమలు ఉన్నా అంటే గచ్చిబౌలి పోతే పడై అనే భ్రమలో ఉన్నా నేను. మరి నా భ్రమ కరెక్టా, నేను నిజంగానే ఉన్నది భ్రమణ అర్థమవుతుంది. మా కార్తీక్ అని పడింది 2458 66. గాయస్ రైడ్ అయితే అయిపోయింది. ఈ అమ్మాయి అంత చికాకు లేసానంత. ఇక్కడ నుంచి మళ్ళీ నానగ్రామ్ కూడా రోడ్ నెంబర్ 2 అంట. మళ్ళీ ఇక్కడ నుంచి నానగ్రామ్ కూడా ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన. అది క్యాన్సల్ అన్న ఫిక్స్ చేసుకోమో అన్న అర్థమవుతలేదు.
ఎంత ఛీ, ఇటు అనవసరంగా వచ్చినా అనిపిస్తా నాకు. 10 అవుతుంది టైం. 7 గంటలకు బయటికి వెళ్తే టైం 10 అవుతుంది. 200 కూడా సంపాదించలే నేను. పీపుల్ ఇస్తా నాకు ఈ రోజంతా. మరి ఈ పటేల్ ఉండడం, మరి నేను వస్తానని చెప్పానని వెళ్ళిపోయాడు, మరి అసలేనని చెప్పి. వంశీ అన్న గాయస్ పట్టుకొచ్చి దింపిన రైడ్ అయితే అయిపోయింది. మళ్ళీ నానగ్రామ్ కూడా వచ్చిన. అసలు నేను దాకా ఎందుకు గచ్చిపోవాలంటే, నేను గచ్చిపోవాలి దాకా అక్కడ ఏమంటారు గచ్చిపోవాలి పోలే. నేను ఇక్కడనే నానగ్రామ్ కూడా తిరిగినా. నేను గచ్చిపోవాలంటే నాకు 60 రూపాయలు పడ్డది కదా. 60 కింద కిలోమీటర్ చూడాలి, గచ్చిపోవాలని చెప్పి పడ్డది 60 రూపాయలు పడ్డది. 60 రూపాయలు అంటే 5-6 కిలోమీటర్లు పోతాము. 6 కిలోమీటర్ అంటే గచ్చిపోవాలి పోతామని చెప్పి నన్ను అనుకున్నా, కానీ ఇక్కడినే తిప్పింది అది. 3 కిలోమీటర్ చిల్లరేమో పోయినా. 4 కిలోమీటర్ అనుకున్నాడు. 60 రూపాయలు అయితే వచ్చినాయి పట్టుకపోయినా రైడ్. కానీ మళ్ళీ రాగా 50 రూపాయలతో వచ్చిన. వర్కౌట్ అయితే అయింది, కానీ అంత ఇలాంటి ఏం తిరుగుతాం. ఇటు వచ్చి టైం వేస్ట్ అయిపోయింది నాకు. అనవసరంగా వచ్చిన నేను. ఈ అమ్మ ఇంకా గంట వెయిట్ చేసిన అయిపోయి ఏ అమ్మ ఏం కాకపోతేనే. ఇంకొకసారి నేను ఇటు మొక్కనే నేను ఇట్లా రోజు అనుకుంటాను అవన్నీ. అట్లా చూడాలి, రైట్ కూడా చూడాలి తమ్మ. నేను ఆటోళ్ళు అందరిని ఒకసారి కట్టగట్టి ఒకసారి మొత్తం బాయిలో ముచ్చి తీయాలి. ఇది రైట్ సైడ్, ఇది అమెజాన్ ఆఫీస్. ఇది మీకు క్లారిటీ కనిపిస్తో లేదో తెలియదు, కానీ ఇది అమెజాన్ ఆఫీసు. పెద్దది మరి ఆఫీస్ ఇది. చూడ్డానికి కూడా మంచి లోపల అట్మాస్ఫియర్ మంచిగా ఉన్నది. చెట్లు గిట్లు మంచిగా పెట్టిలో బాగున్నది ఆఫీసు. ఈ ముందర కనబడేది పెద్దది అపార్ట్మెంటు, దాని పేరు సుమధుర అనేది. ఇంకోటి గోల్డ్ ఫెడ్జ్ ఆపోజిట్లో ఒకటి ఉంటుంది. నేను అంతకుముందు నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పిన, నేను ఎన్నో అపార్ట్మెంట్లల్లో ఈ ఫోటో డెలివరీ చేయడానికి పోయినా, కానీ ఒక అపార్ట్మెంట్కి ఫ్యాన్ అయిపోయినా నేను చెప్పాను అన్న. అదే ఇది సుమధుర అపార్ట్మెంట్స్ అవి. కాకపోతే ఇది ఎదురుగా కనబడే అపార్ట్మెంట్ కాదు, అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. అది ఇంకా కంప్లీట్ కాలే. ఇంకొకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ నడిచేది ఒకటి ఉన్నది. మన విప్రో సర్కిల్లో గోల్డ్ ఫెడ్జ్ అని ఉంటుంది. గోల్డ్ ఫెడ్జ్ ఆపోజిట్లో ఉంటుంది అపార్ట్మెంట్. అది అంటే అక్కడ 2-3 ఉన్నాయి అపార్ట్మెంట్లో. దానిలో చెప్తాను, గోల్డ్ ఫెడ్జ్ ఆపోజిట్ ఉంటుంది. దాని లోపల లిఫ్ట్ స్పీడు, లోపల అపార్ట్మెంట్ క్రేజీ ఉండే. ఫ్యాన్ అయిపోయినా నేను. ఇక్కడ నుంచి నేను పడకుండా వెళ్ళిపోతాను. నేను 10 బాగా అవుతా అంత టైం. ఇక్కడ అవసరం అయితే యూస్ కూడా పైన పోతాను నేను. నేను మస్తు చికాకులు ఉన్నా నేను అలా ఇటు వచ్చి. టైము డే వేస్ట్ అయిపోయింది నాది అనవసరంగా. అమ్మ 200 కూడా మిగిలలే. అక్కడ వచ్చింది ఫస్ట్ రైడ్. నా దగ్గర అమ్మడికి వచ్చింది 140 రూపాయలు. అయితే దానికి 100 రూపాయలు పెట్రోల్ పోపించుకుని వచ్చిన నేను. పొద్దు నుంచి ఇప్పుడు ఈ రైడ్తో చూసుకుంటే 140 రూపాయలు మిగిలినట్టు. దానికి 140 ఆల్రెడీ 20 రూపాయలు ఖర్చు అయిపోయినాయి నాకు. పొద్దుంతలు బయటికి వెళ్తే 120 రూపాయలతో ఉన్నా నేను ఇవాళ. 7 గంటల నుంచి 10 బాగా అవుతాను, 120 రూపాయలు. ఇక నేను జూబ్లీహిల్స్ లేకపోతే నేను ఇక జూబ్లీహిల్స్ కన్నా యూసా కూడా పోయే వరకు ఫోన్ మొక్కమే చూడాను నేను. ఇక మాది ఎటన్నా పడాలి. మా రోజు ఈ టైం వరకు ఒక 300-400 మిగులుతుండే నాకు. 300-400 మిగులుతుండే ఈ టైం వరకు. సగం పైసలు కూడా మిగిలలే 300-400 నాకు. ఇది బంద్ చేసి ఏమన్నా జాబ్ అని ఎత్తుకుంటా నేను. ఎందుకంటే ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఎండకు తిరగలేం. అమ్మా ఈ ఎండాకాలం స్టార్టింగే ఈ బలుగుతుంది ఎండ. ఇక మార్చ్ ఏమంటారు, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ స్టార్ట్ అయింది, మేలో పడ్డామని చెప్పానంటే ఈ 2 నెలలు చింతపండు అవుతుంది మొత్తం. మరి అబ్బా జీ వ్యాగన్
అది కాకపోతే G63 కాదు అది. మొత్తం ఇప్పుడు ఆ G వ్యాగన్లో మూడు వేరియంట్లు ఉంటాయి. ఒకటి G500 ఉంటుంది, ఒకటి G63, ఇంకోటి G800. G800 అంటే అది టాప్. G63 కన్నా అప్పర్ మోడల్ అది. నేను ఇంట్లో అనుకున్నా ఇటు రావద్దు అనుకున్నా కానీ అనుకున్నా కూడా వచ్చినా కానీ ఇది ఫైనల్ ఇక. అది డే కాదు, నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ కాదు, అది ఏ టైం అయినా నానగ్రామ్ కూడా ముఖమే చూడాలి నేను. ఇక అద్దురా నాయన, మస్తు అయిపోయింది నాకు ఇక చాలు. ఈ చిన్న రైడ్లు అంటే మస్తు రైడ్లు పడతాయి, నాన్ స్టాప్ రైడ్లు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకటి 64 పడుతుంది గచ్చిబౌలి. నువ్వు గచ్చిబౌలి పోయినావంటే మళ్ళీ అక్వంచల్ ఖాళీగా అవుతుంటావు, మళ్ళీ హైటెక్ సిటీకి వస్తావు, మళ్ళీ ఇక్కడికి వస్తావు, మాదాపూర్, విఠలరావు నగర్ 3 కిలోమీటర్ల. సరే ఇది పోయే దారిలోనే ఉందా చూద్దాం. పోయే దారిలో ఉంటే ఓకే, 3 కిలోమీటర్ అంటే ఏం కాదు. నేను పోయే దారిలో లేదు అంటే ఖతం, టాటా బాయ్ బాయ్. నేను కూడా క్యాన్సల్ కొడతాం. మేడం ఊబర్. ఇటు వచ్చి వేస్ట్ అయిపోయింది. ఇటు వచ్చి తప్పు చేసిన నేను. అమ్మ ఎటు పోయినా ట్రాఫిక్ ఉన్నది ఈ రూట్లో. ఇది హైటెక్ సిటీ ఐకే వరకు వచ్చిన, ఇక్కడ రావడానికి చుక్కలు అన్నట్టే నాకు. ఈ ఏరియాకి అంత రైడ్లు పడాయి, ట్రాఫిక్ ఎక్కువ, దిమాగ్ ఖరాబ్. ఇవన్నీ బోనస్ మనకి, ఇవన్నీ అంటే బోనస్ అంటున్నా, ఆఫర్ ఇవన్నీ. ఈ ఆఫర్ ఏ ఏమైనా దొరకదు మరి. నా ఊరు బండి TS2 0394, నాది 0371. అన్నా నువ్వు మా ఓనివే మేడం, యాసే జాయింగే. యూటర్న్ తీసుకుని దాళ్ళకి వెళ్ళిపోతే దూరం అవుతుంది, బట్ తొందరగా పోతా. హైటెక్ సిటీలో నీలోఫర్ పడ్డది కాకపోతుంది, నీలోఫర్ పోయే రోడ్ అది. అటు ముందు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని ఫిరిసే రైట్, మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి యూటర్న్ తీసుకొని పోవాలి. నా ఏన్సిప్ని మటుకపోయే డ్రాప్ మైండ్ స్పేస్ అనుకుంటాను. అసలు అది ఎక్కడికో చూద్దామన్నా కూడా నాకు టైం ఇస్తలేదు ఈ ట్రాఫిక్. అటు ఈ సీదా వేనా అని చెప్పానంటే ఐకే దాటిన తర్వాత అండర్ గ్రౌండ్ వస్తుంది. అండర్ గ్రౌండ్లో వేనా అంటే ఖతం నా పని, ఖలాస్. చిక్కిపోతే ఇప్పుడు దాలా నేను చాలా చిక్కిపోయినా అంటే వెళ్ళడానికి మస్తు టైం పడుతుంది నాకు. ఈ రైట్ సైడ్లో కనబడే బిల్డింగ్ అయితే నా కళ్ళ ముందర స్టార్ట్ అయింది. ఆ బిల్డింగ్ లేచింది కానీ స్టిల్ ఇంకా ఇదే బండి మీద తిరుగుతానా నేను. వేరే బండి కొనుక్కొని నేను కొనుక్కుందాం అని చెప్పని అనుకుంటానా, నేను ఇదే బండి మీద తిరుగుతాను. ఆ బిల్డింగ్ కట్టి పడేసినాడు. ఆల్మోస్ట్ అయిపోయింది బిల్డింగ్, ఒక 50% అని అయిపోయింది. అది దానికి అద్దాలు ఎక్కిస్తే అయిపోతుందేమో అంతే. ఈ ఆఫీసులో అంతే కదా, మొత్తం వాటి మళ్ళీ ఇటుక పిల్లలు తెచ్చి గోడలు కట్టుడు ఏముండదు, పిల్లర్లు లేపి డైరెక్ట్ అద్దాలు పెట్టడే వాటికి అంతే. అక్కకు తెలుగు రాదన్నది కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాం, బ్లాగ్ చేసుకుంటాను నిమ్మలంగా. ఎందుకు ఎవరైనా తెలుగులో ఉంటే మాట్లాడబుద్ది కాదు, ఒక రకమైన షై మాటలు వెళ్ళాయి. అని ఏమో కొత్త కదా, నేను కూడా అది భయమో సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవమో తెలియదు కానీ మాటలు వెళ్ళాయి నోట్లోకి వెళ్ళి. MH43 అంట, 43 అంటే ఇక్కడ బండి. MH12 అంటే పూణే, MH1 అంటే బాంబే, 1 అంటే బాంబే, MH23 అంటే నవీ ముంబై అంటే న్యూ ముంబై అన్నట్టు. నవీ అంటే మరాఠీలో న్యూ అని. ఎండెవర్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్, కాకపోతే దానిలో పెట్రోల్ వర్షన్ లేదు.
అని అనుకుంటాను. మరి నేను ఓఎల్ఎక్స్లో నేను నాకు టైంపాస్ కానప్పుడు ఇట్నే అన్నీ చూస్తాను. నేను ఓఎల్ఎక్స్లో కార్లు బైక్లు అన్నీ చెక్ చేస్తాను. నాకు ఏ ఒక్క రోజు కూడా పెట్రోల్ ఎండెవర్ కనవలే నాకు. మరి పెట్రోల్లో లేదా ఎండెవరు మన ఇండియాలో లేదా తెలియదు కానీ నేను చూడలే. మరి ఉన్నది కానీ మరి ఓఎల్ఎక్స్లో లేదో తెలియదు కానీ పెట్రోల్ ఎండరేసారు మైనస్ టెంపరేచర్ ఏరియాలకు. ఈ డీజిల్ బండ్లు నడవాయి. డీజిల్ అది ఏమంటారు గడ్డ కడుతుంది. అది పెట్రోల్ అయితే నువ్వు అది ఎంత మైనస్ అని ఉండే టెంపరేచర్ పెట్రోల్ గడ్డ కడుతుంది. డీజిల్ కూడా లిక్విడ్స్ ఉంటాయి, యాంటీ ఫ్రీజ్ లిక్విడ్స్ అని ఉంటాయి. ఆ లిక్విడ్స్ వాడాలి. కానీ ఒక ఫుల్ ట్యాంక్కి ఒక చిన్న బాటిల్ ఏమి ఉంటుంది, ఒక 200 ml బాటిల్ 500 ml బాటిల్ ఏదో ఉంటుంది. ఒక ఫుల్ ట్యాంక్లో అది పోస్తే ఏమంటారు డీజిల్ కూడా ఫ్రీజ్ కాదు కానీ ఆ లిక్విడ్స్ ఉంటాయి. ఈ పెట్రోల్కి అయితే అది అవసరం లేదు కదా. మళ్ళీ డీజిల్ అన్నా కూడా కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది బండ్లు పెట్రోల్తో కంపేర్ అయితే. పెట్రోల్ బండి ఒక నెల 2 నెలలు పక్క పెట్టి అవసరమైతే ఒక 6 నెలలు పక్క పెట్టినా కూడా దానిలో ఆయిల్ మంచి ఉందా లేదా చూసుకొని బ్యాటరీ మంచి ఉందా లేదా చూసుకొని సెల్ఫ్ కొడితే బండి స్టార్ట్ అవుతుంది. కానీ డీజిల్ బండి అట్లా స్టార్ట్ కాదు. ఒక నెల పక్క పెట్టినామంటే సతాయిస్తుంది బండి స్టార్ట్ కావడానికి. లొకేషన్కి అయితే వచ్చిన 81 మేడం. థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్స్. ఇక్కడి వరకే వచ్చిన మైండ్ స్పేస్. అబ్బా అక్క మరి పోయింది మంచిగా అయింది. మరి అక్క పుణ్యాన మరి ఎక్కడి వరకు ఇన్ఆర్బిట్ మాల్ వరకు వచ్చిన ఖాళీగా రాకుండా. అక్కయ్య థ్యాంక్ యూ అక్కయ్య. ప్రసన్న హాయ్ ప్రసన్న. అంటే నా ముందర బండి మీద ఉండే పేరు ఏదో పన్నున్న లెక్క పోతానే నేను. మరి దింపినా మళ్ళీ ఏదో ఉరుకుతానే నేను. కానీ ఇటువంటి టైం వేస్ట్. మరి పోవాలి ఇట్లనే పోవాలి. నేను ఆల్రెడీ సగం దినం మీద నాది 11 అవుతుంది టైం. అన్నీ చూడు 45, 36, 35, 56, 65 ఇవే పడతాయి అంతే. నేను పెట్టినట్టు చూస్తా 100 రూపాయల కోసం. మినిమం 100 రూపాయల పైన రైడ్ అయితేనే పోతా నేను. అప్పుడప్పుడు బీపీలు ఎత్తే 100 రూపాయల రైడ్ అని కడి చేస్తాను నేను. అంటే బీపీలు వేసానంటే యాటిట్యూడ్తో కాదు, వాటర్ రాగల. నా నోరంతా ఎండిపోయి మొత్తం నచ్చేస్తుంది నాకు. అంకుల్ జరగా అంకుల్ ధూప్ అవుతాను వాటర్ రాగాలి. నేను ఎప్పుడైనా ఈ వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. నేను ఈ మధ్యలో కాదు, ఫస్ట్ నుంచి అంతే. నేను వాటర్ బాటిల్ పట్టుకొనే పోతాను నేను. చలో రైట్గా బండి కొడితే ఫస్ట్ స్టాప్ జూబ్లీ హిల్స్ వర్కౌట్ కావాలంటే సెకండ్ స్టాప్ ఫైనల్ స్టాప్ ఇక యూసఫ్గూడ. లేకపోతే యూసఫ్గూడ వేనా అని చెప్పానంటే ఏటో దిక్కు పట్టకపోతుంది పెద్ద రైడు. అమ్మ ఫోన్ మొత్తం ఇట్లా వైపు మొత్తం డాన్స్ చేసి నిలిచేపు ఆ బ్రేకర్లకి ఇట్లా బ్రేక్ డాన్స్ అయింది ఫోను. మళ్ళా ఇటు జామ్ ఉన్నది. అబ్బా మా కష్టం డూడ్. ఇలా అయితే ఎలాగమ్మా. బిఎండబ్ల్యూ ఇది బిఎండబ్ల్యూలో 330 ఇది కొత్త మోడల్ వెళ్ళింది. బిఎండబ్ల్యూలో ఎం స్పోర్ట్స్లో 330 340 340 330 ఆల్రెడీ ఉన్నది. ఎం స్పోర్ట్స్ అంటే 340 అయ్యేది. 340 350 ఏమో కొత్తది తెలియంది. ఎం స్పోర్ట్స్ అది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే బిఎండబ్ల్యూ రేంజ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అది. తీసుకొని కొంచెం ఎగ్జాస్ట్ చేంజ్ చేయించుకొని ఆ బండిని ట్యూన్ చేయించుకుంటే పట్ అని పటాకాలు కొడుతుంది మొత్తం. అంటే బిఎండబ్ల్యూ కొంచెం ఏమంటారు క్రాకిల్స్ వస్తాయి మంచిగా వస్తాయి. ఆ క్రాకిల్స్ బిఎండబ్ల్యూ క్రాకిల్స్ మస్తు అనిపిస్తాయి.
కట్ 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 అని కొడుతుంది అది, కట్ 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 పట్ 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 అని కొడుతుంది. ఇట్లా రేసి ఇచ్చి వదిలేసామంటే పట్ 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 అని కొడుతుంది. ఒకటి ఆరెంజ్ కలర్ కార్ ఉంటుంది, ఇప్పుడు చూపిస్తా, అది ఛాన్సల్లో కనబడుతుంది, నువ్వు పెట్టిపోయినా కూడా కనబడుతుంది. అన్న డే టైంలో కూడా ఎగ్జాస్ట్ ఆన్ చేసుకొనే పోతాడు. మరి అన్నకు అది అది ఏమో తెలియదు, కానీ పైసలు ఉన్న వాళ్ళు నడుస్తుంది. కానీ కొట్టి ఇట్లా కొట్టి వదిలేసి పట్ 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 కొడుతూనే ఉంటుంది, నాన్ స్టాప్ కొడుతుంది అది బండి. ఏది నేను ఒకసారి మొన్న చెప్పిన మొన్న చెప్పిన ఒక స్టోరీ. ఒక కాఫీ షాపు పోయినా నేను, ఫస్ట్ టైం అక్కడ చూసిన కాఫీ షాప్ పోతే 800 బిల్ అయింది. ఒక స్టోరీ చెప్పిన, ఫస్ట్ టైం అక్కడ చూసిన కారు. దాని తర్వాత నానక్రామ్ గూడలో ఒకటి పార్సల్ చేయడానికి పోయినా, ఇది సుమధుర అని చెప్పలేదా, ఆ అపార్ట్మెంట్కి వచ్చింది. సెల్లార్లో పోయినా నేను, సెల్లార్లో చెప్పులు వలగొట్టినాయి, డైరెక్ట్ చెప్పులు వలిగిపోయిన అమ్మతోటి ఉన్నాయి. ఇట్లా ఈ వదిలేస్తే పట్ 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 అని కొట్టింది. కరెక్ట్ ఈజీ ఒక 4-5 సెకండ్లు కొట్టింది అది, పట్ 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 అని. ఐ లవ్ BMW కార్స్. అంటే BMW అని చెప్పానంటే ఓన్లీ ఫర్ ద పర్ఫార్మెన్స్, అవే ఓన్లీ ఫర్ ద కాదు, పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్స్ BMW అని చెప్పానంటే. మెర్సిడీస్ అని చెప్పానంటే ఓన్లీ ఫర్ లగ్జరీ. అది అంటే వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కంపెనీ కార్లు తోటి మన మైండ్లో మొత్తం లగ్జరీ మీద ఉంటుంది. మెయిన్ ప్రయారిటీ వాళ్ళది లగ్జరీ. BMW మెయిన్ ప్రయారిటీ పర్ఫార్మెన్స్. అట్లా ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇది కింద దుర్గం చెరువు. గ్రీన్ కలర్ కనబడుతుంది వాటర్. మా దాని ఏమన్నా ఏమంటారు దాని కలర్ కలిపిలేమో తెలియదు, కానీ మొత్తం వాటర్ గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి అవి. మరి న్యాచురల్ కలరా తెలియదు, గ్రీన్ కలర్ కనబడుతున్నాయి. ఈ కనబడది ఆ వాటర్ కలర్, కానీ ఎంత మంచిగా కనబడుతుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇంకొంచెం పెద్ద కొడుకు బిల్డింగ్లు ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఒకప్పుడు మాదాపూర్ అని చెప్పానంటే పిచ్చర్ అయ్యేటోనే నేను. అంటే ఈ బిట్ కేబుల్ నైట్ టైంలో వస్తే మంచిగా కనబడతాయి. మరి ఆ గీటింగ్ లో ఒకప్పుడు బాగుంటుండే, ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్లు వస్తుండే, ఆ ముందట ఆఫీస్ మొత్తం లైటింగ్స్ మస్తు కనబడుతుండే. కానీ ఈ మధ్యలో అంతా బేకార్ అయిపోయింది. ఈ ముందు లెఫ్ట్ సైడ్కి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కారు ఎక్సే కారు ఇలా జీ వ్యాగన్ ఉన్నది, ఇలా మన ఏమంటారు మెర్సిడీస్ లా అది మే బ్యాగ్, GLA మే బ్యాగ్ ఉన్న దానికి అదే ఇంట్లో ఉరూస్ ఉన్నది. ఉన్న ఏకదమ్ ఏక్షే కార్లన్నీ ఆ ఒక్కింట్లోనే ఉన్నాయి. ఆ ఇల్లు ఎవరిదో తెలియదు, కానీ ఏక్షే కార్లు ఉన్నాయి. అలా 3 చూసినంతవరకు జీ వ్యాగన్ చూసిన, మన GLA మే బ్యాగ్ చూసిన, ఉరు చూసిన. మరి అన్ని బ్లాక్ కలర్ బండ్లు, టోటల్ ఆల్ బ్లాక్ ఉంటాయి. టైర్ల కంచెలు మొత్తం అద్దాల కంచెలు, బండి టోటల్ నల్లగా కనబడుతుంది బండి. భయ్యా నాలాంటోడేమంటే నాకు కూడా మొత్తం నేనేమంటానంటే కొంచెం బ్లాక్కి ఫ్యాన్. నేను ఫ్యాన్ అంటే చిన్న పదం నా దృష్టిలో బ్లాక్కి నేను, కానీ బ్లాక్ లుక్ వేరే. మరి బ్లాకే అడ్డేసినావా? కొత్త కూర్చున్నా అన్న, ఇన్ని రోజులు అక్కడ లేకుండే, ఆ బూజులు ఎవరు లేకుండే, బూజు ఖాళీగా ఉంటుంది. అది కొత్త కూర్చోబెట్టిల్లు అన్నని. అబ్బా 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 కావాలని చెప్పానని వాళ్ళ సైడ్కి వచ్చినా నేను. వాళ్ళ సైడ్ కాకుండా దొంగతనానికి ఇట్లా తిప్పినా అని చెప్పానంటే నన్ను పట్టదామనే ప్లాన్లోనే ఉంటారు వాళ్ళు. నా బండికి ఇంకా ముందర నంబర్ ప్లేట్ లేదు, అంటే వెనకాల అంటున్నది, నా బండికి ముందట్లేదు, నా బండికి ఇరిగిపోయిందా, దాన్ని పెట్టించుకుందానే టైం ఉండలేదు నాకు. అంటే అట్లా అని చెప్పి మొత్తం నంబర్ ప్లేట్ లేకుండా ఏం తిరుగుతలేను. ఆ ఇరిగిపోయిన నంబర్ ప్లేటు ఏమైనా ఉంటే ప్రూఫ్స్ ఉంటారని చెప్పి నా బండిలోనే పెట్టుకుని తిరుగుతాను నేను. దాన్ని ఒకళ్ళు అడిగినా చూపించచ్చు అని చెప్పానని. భయపడ్డం ఇట్లా బండి ఇట్లా అన్నామని చెప్పానంటే కథం నిన్ను పడతారాలు. ధైర్యంగా ముందరికి వెళ్ళిపో. వీడిని నా ముందడికి వచ్చిందంటే వీడిని పట్టుకొని వేస్ట్, వీడి దగ్గర ఏం వర్కౌట్ కాదు నాకు అని చెప్పానని వదిలేస్తారు. ట్రిక్ అంతే.
అంటే ఇదే ట్రిక్ మరి ప్రతిసారి వర్కౌట్ కాదు, సమ్ టైమ్స్ అవుతుంది, సమ్ టైమ్స్ తిప్పి కొడుతుంది. డైరెక్ట్ నేను ఇప్పుడు జూబ్లీస్ దాటేసిన, ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చూడడం మస్తు ఉన్నది. ఇది ఇంకా హైలైట్ ఉన్నది, మొత్తం చెట్లతో నింపేసి ఇల్లును. బా 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 అది బోల్దో ఇల్లు కానీ మొత్తం టోటల్ చెట్లతో నింపేసి ఇల్లు ఉండాల, అట్లుండాలి ఇల్లు. మరి అంత లగ్జరీస్గా కాకుండా కూడా నా డ్రీమ్ ఏంటంటే చుట్టూ మొత్తం చెట్లతో నిండిపోవాలి, చుట్టూ చెట్లు ఉండాలి, కాంపౌండ్ చుట్టూ మొత్తము, మధ్యలో ఇల్లు ఉండాలి. ఉన్న ఇల్లు 2 రూమ్, మినిమం ఒక 2 రూములు ఇల్లైనా మంచిదే. నాకు మెయిన్ ప్రియారిటీ ఏంటంటే చెట్లు ఉండాలి నాకు మొత్తం ఇంటి చుట్టూ. ఆ చెట్లతో నా ఇల్లు కనబడకపోయినా మంచిదే. రైట్ సైడ్ కనబడే ఇంట్లో దానిలో ఏక్షే కార్లు ఉంటాయి, దానిలో ఒక రోల్స్ రాయిస్ ఉన్నది, ఒక మెర్సిడీస్ ఉన్నది, దానిలో అన్నీ మంచి మంచి కార్లు ఉంటాయి. మళ్ళీ అన్ని వైట్ కలర్ కార్లే, ఒక్కటి వేరే కలర్ కార్ ఒక్కటి కనబడదు. దానిలో రోల్స్ రాయిస్ ఉన్నది, ఒక మెర్సిడీస్ ఉన్నది, ఇంకోటి ఏదో మన బీబైడీలా సెడాన్ ఒకటి ఈవీ కార్ ఉన్నది, అది కనబడుతుంది. ఇక లోపలికి ఫార్చునర్ ఉన్నాయి, దానిలో ఇక లోపలికి అని ఉంటాయి కానీ ఆ చెట్ల అడ్డం ఉండేట్లా కనబడదు. రోల్స్ రాయిస్ ఉన్న మెర్సిడీస్ అయితే కనబడ్డట్టు పెడతాడు అన్న, మరి అది బొల్లో తెలియదు ఇల్లు.